టఫ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎనీవే ఒక లెవెల్ కి ప్రిపేర్ అయ్యాను. హౌ స్వీట్. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? తెలీదే. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళందరినీ? ఈ రోజు మీ ఆశ్రమంలో ఏదైనా ఫంక్షనా? అలాంటిదేమీ లేదమ్మా. ఇక్కడ అనాథ పిల్లలకు అండగా గౌతమ్ అని ఒక ఆయన ఉంటున్నాడు. ఆయనకు అనుకోకుండా నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆయన చల్లగా ఉండాలని మేమంతా ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఏ గౌతమ్? ఊటీలో పెద్ద కోటీశ్వరుడు కొడుకు. కొద్ది రోజుల క్రితం ఆయన పెళ్లి ఆగిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికే ఈ అనాథ పిల్లలతో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. ఈ పిల్లలు కూడా ఆయన లేకపోతే నిద్రపోరు, చదువుకోరు, భోంచేయరు. అంత ప్రేమ. ఆయనకి ఇలా జరగడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వస్తానమ్మా. పూజ, నీకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చాక. హలో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. పూజతో మాట్లాడాలి. సుబ్రహ్మణ్యం వచ్చాడని మెసేజ్ పాస్ చేస్తారా? పూజ పొద్దునే హాస్పిటల్కి వెళ్ళింది. ఏ ఒంట్లో బాలేదా? గౌతమ్ ని అడ్మిట్ చేసిన హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే వెళ్ళిపోయింది. మీరు చెప్పేది గౌతమ్ ని అడ్మిట్ చేశారు అదే హాస్పిటల్ కా? అవునండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నేను తీసిస్తాను. పూజ, ఏంటి పూజ చెప్పబెట్టకుండా వచ్చేసావు? నాతో ఒక మాట చెప్పుకుంటే నేను కూడా నీతో వచ్చావునుగా. ఓహో అదా. గౌతమ్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు నా హాస్టల్ అడ్రస్, ఫోన్ నంబర్ రాశాను. ఉదయం ఓ చిన్న ఎమర్జెన్సీ, గౌతమ్ కి అటెండర్ లేరని నాకు ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూశాక తెలిసింది గౌతమ్ చాలా మారిపోయాడని. అప్పుడు చేసిన తప్పులన్నిటికీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. సుబ్రహ్మణ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? అవునవును, తప్పు చేసినవాడు మారడం అనేది సహజమే కదా. పూజ, ఏమైంది గౌతమ్? ఏం లేదు పూజ, ఎంతసేపు రూమ్ లోనే ఉండడం, అందుకే ఫ్రెష్ గా గాలి పీల్చుకుందామని. నన్ను హెల్ప్ చేయమంటావా? అక్కర్లేదు, నేను సుబ్రహ్మణ్యంతో కలిసి వాకింగ్కి వెళ్ళి వస్తాను. సుబ్రహ్మణ్యం కేర్ఫుల్, గౌతమ్ ని చూసుకో. జాగ్రత్తగా చూసుకుంటాను. ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. నువ్వేమనుకుంటున్నావో అంతా కరెక్టే. గౌతమ్ ఏదో గేమ్ ఆడుతున్నాడు, ఒక్కొక్క పావుని కరెక్ట్ గా కదుపుతున్నాడు. పూజని అణువణువు ఆస్వాదిస్తున్నాడని నువ్వు అనుకోవడం కరెక్టే. ఇది తెలిసాక భయంకరమైన కోపం వస్తుంది కదూ. ఎప్పటికిప్పుడే నా గొంతు నొలిమి చంపిపారే అనిపిస్తుంది కదూ. ఏంటి మాటలు పెగడం లేదా? ఇంకా చెప్పాలంటే నన్ను మెట్ల మీద నుంచి తోసిపారాలనిపిస్తుంది కదూ. తోసిపారాలనిపిస్తుంది కదూ. ఏమిటి సుబ్రహ్మణ్యం, ఎందుకని తోసేసావు? నేనా? నేను ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు అనుకుంటున్నట్టుగా నేను ఇప్పుడు లేను. గౌతమ్ బాగా మారిపోయాను. ఇప్పుడే కదా తను కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాడు. మళ్ళీ ఫ్రాక్చర్ మీద ఫ్రాక్చర్ చెప్పండి. ఏమైంది సుబ్రహ్మణ్యం నీకు? ఎందుకు ఇలా అడవి మృహంలా ప్రవర్తించావు? ఒకసారి చెప్తే అర్థం కదా. ఈ పగ ఇలా తీర్చుకోవాలా? పాపం గౌతమ్. అతనే కావాలని అంటే అతనే పడిపోయి అబద్ధం చెప్తున్నాడా? అవును పూజ, అతను అబద్ధం చెప్తున్నాడు. ఇంకేం చెప్పొద్దు, నువ్వు ఒక లో క్లాస్ అని ప్రూవ్ చేశావు. నువ్వెంత మంచివాడు అనుకున్నాను, కానీ ఇలా చీప్ గా బిహేవ్ చేస్తావని ఊహించలేదు. ఇక నీ మొహం నాకు చూపించుకో. పూజ ప్లీజ్ వదిలే, అతను ఏదో మనసులో పెట్టుకుని అలా చేశాడు.
ఎక్స్క్యూజ్ మీ ఎస్ మిస్టర్ గౌతమ్ ఇప్పుడు రూమ్ లో లేరు వాట్ మీతో పాటు